శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 41 చాప్టర్లో 14 శ్లోకాల నుంచి శంఖచూడొక్క రూపంలో ఆ విష్ణువే శంఖచూడు భార్య అయిన తులసి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ తన భర్త వెనక్కి వచ్చాడనుకునే ఆనందంలో ఆయనకి అన్ని ఇవ్వాల్సినవన్నీ చేసి ఆవిడ కూడా ఆనందంగా ఆవిడ ముచ్చటిస్తుందంటే యుద్ధంలో ఏం జరిగింది, వెనక్కి వస్తాడని ఊహించలేదు, అలాంటిది నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేసాడని ఆ యుద్ధంలో ఏమేం జరిగింది ఆ విశేషాలన్నీ కూడా ఆయన్ని అడుగుతుంది. తులస్యువాచ అసంఖ్యయా విశ్వసంహార్త సాధీవ ప్రవరః ప్రభుః యస్య యాజ్ఞావర్తినో దేవా విష్ణు బ్రహ్మాదయః సదా. తులసిలా అడుగుతుంది. తన భర్తే అనుకుని విష్ణు శంఖచూడు రూపంలో ఉన్నాడు. ఆయన అడుగుతుంది, ప్రభు అంటే విశ్వాన్నే సంహరించగలిగిన దేవాది దేవుడైన పరమేశ్వరుడితో యుద్ధానికి వెళ్ళారు. ఆయన ఆజ్ఞ వల్ల ఇక్కడ బ్రహ్మ ఏంటి విష్ణువు ఏంటి ఎప్పుడు సర్వదా అందరూ దేవతలు కూడా ఆయన ఆజ్ఞనే పరిపాలిస్తూ ఉంటారు. అటువంటి ఆయనతో మీరు యుద్ధానికి వెళ్ళి వెనక్కి వచ్చారు. త్రిదేవ జనక స్తోత్ర త్రిగుణాత్మా చ నిర్గుణ భక్తిచ్చయా చ సగుణో హరిబ్రహ్మ ప్రవర్తక. ఈ ముగ్గురు దేవతల్లో కూడా అంటే బ్రహ్మ కానీ విష్ణు కానీ ఆ శంకరుడు కానీ సకలానికి ఉత్పత్తికర అయిన పరమాత్మ త్రిగుణాత్మకంగా ఈ మూడిట్లో ఉన్నాడు అంటారు. అయితే మళ్ళీ ఇందులో ఉంటూ కూడా నిర్గుణంగా భక్తుల యొక్క ఇచ్ఛానుసారంగా అంటే నిరాకార అయిన పరమాత్మ, తన అన్నిటికీ ఆధారమైన పరమాత్మ, ఆకారం లేని పరమాత్మ భక్తుల్ని ఉద్ధరించటానికి భక్తుల యొక్క భక్తికి మెచ్చి మళ్ళీ ఒక సగుణ రూపాన్ని ధరించి అలా వస్తూ ఉంటాడు. అదే బ్రహ్మ కానీ విష్ణు కానీ ఆ ప్రేరణతో ఆ భక్తుల్ని ఉద్ధరించడానికి వచ్చిన రూపాలే ఇవన్నీ కూడా. కుబేరస్య ప్రార్థనయా గుణరూపధరోహరః కైలాసవాసి గణపః పరబ్రహ్మ సతాం గతిః. కైలాసవాసి అలాగే గణాలకొక నాయకుడైన ఆ స్వామి పరబ్రహ్మ సజ్జల్ని రక్షిస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమేశ్వరుడు కుబేరుడొక్క ప్రార్థనతో సగుణ రూపాన్ని ధరించాడు. యస్యేకా ఫలమాత్రేణ కోటి బ్రహ్మాండ సంక్షయః విష్ణు బ్రహ్మాదయోతీత బహవః క్షణమాత్రతః కర్తుం సార్థం చ తేనైవ స్మరం త్వం గతః ప్రభో కథం బభూవ సంగ్రామస్తేన దేవ సహాయిన. అంటే ఎవరి వల్ల అయితే ఎన్నో కోట్ల రెట్లుగా బ్రహ్మాండాలు ఇటువంటివన్నీ ఉన్నాయి అంటే ఇవన్నిటికీ ఆధారమైన వాడు, ఇవన్నిటికీ పోషణకి కారణమైన వాడు ఈయనే మళ్ళీ అన్నిటినీ కూడా తొలగించగలిగిన వాడు. అంటే బ్రహ్మ రూపంలో సృష్టి ప్రకటింపబడుతుంది, విష్ణు రూపంలో దాని భారాన్ని భరిస్తూ పోషణగా చేస్తున్నాడు. అంటే దాని క్షయానికి కానీ ఉత్పత్తికి కానీ పోషణకి కానీ కారణమైన ఆ ప్రభు. అందుకని ఆయనతో ఆ పరమేశ్వరుడితో యుద్ధానికి వెళ్ళారు మీరు. అయితే దేవతల యొక్క సహాయంతో సదాశివుడు ఎప్పుడూ దేవతలకే సహాయంగా ఉంటూ ఉంటాడైతే ఇలా వాళ్ళ కోసమని యుద్ధానికి వచ్చిన ఆ పరమాత్మ అసలు యుద్ధం ఎలా జరిగింది, ఆ సంగ్రామం ఏది నాకు వర్ణించరా అని అడిగింది. కుశాలి త్వామిహాయాస్తస్తం జిత్వా పరమేశ్వరం కథం బభూవ విజయస్వ బ్రూహి తదేవ మే. ఆ పరమేశ్వరుడితో ఎలా మీరు గెలిచారు, మళ్ళీ సజీవంగా ప్రాణాలతో ఎలా తిరిగి వచ్చారు, అది ఎలా సాధ్యమైంది, మీ విజయం ఎలా జరిగింది, అది ఎలా లభించిందో నాకు వివరించి చెప్పరా అని అడిగింది. శ్రుత్వేతం తులసీవాక్యం స విహస్య రమాపతిః శంఖచూడారూపధరస్తా మువాచామృతం స్వచః. తులసి ఇలా అడగగానే ఆ మాటలు విన్న ఆ విష్ణువు, ఎందుకంటే శంఖచూడు రూపంలో ఉన్నది విష్ణువు, ఆ రమాపతి నవ్వుతూ అమృతమైన వచనాలు మళ్ళీ తులసికి చెప్తున్నాడు. ఇక్కడ ఎలా అయితే మనకి రామాయణంలో చూసుకుంటే సీతాదేవి కూడా పాతివ్రత్య ధర్మంలోనే ఆచరిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే హనుమంతుడు అక్కడికి వెళతాడో ఈ మాయావి అయ్యి నన్ను మోసం చేసి ఇక్కడ దాకా బలవంతంగా తీసుకొచ్చి పెట్టిన రావణాసుడే ఈ రూపంలో ఉన్నాడని అనుమానిస్తుంది, నమ్మదు.
రాముడు ఒక గాథ అయినా మళ్ళీ రాముడిని వర్ణించ చెప్పమని అడుగుతుంది. ఇవన్నీ అడిగిన తర్వాత నమ్మకం కుదరపెట్టుకోవటానికి ఇవన్నీ అడిగి అప్పుడు ఆ అంకుళికం ఇచ్చిన తర్వాత ఆవిడికి దృఢపడుతుంది. ఎప్పుడూ రాముడి దగ్గరే ఉండేది. అలాగే ఇవన్నీ ఏ అయితే దగ్గర నుంచి చూస్తే కానీ అర్థం కానివి, వాళ్ళతో సాన్నిధ్యం చేస్తే కానీ ఇవన్నీ తెలియని విషయాలు అన్నీ అప్పుడు కానీ ఆవిడ నమ్మదు. ఆ నమ్మకం కుదుర్చుకోదు. ఎందుకు అంటే కొన్ని కొన్ని నువ్వు చేసేటప్పుడు ఎలా పడితే అలా నమ్మటానికి నువ్వు వీలు అయినట్టుగా అనిపించినప్పుడు కూడా నమ్మశక్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ అనుమానించటం కాదు. కాకపోతే ఏదైనా అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండాలంటే అంత క్షుణ్ణంగా మనము దాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఆనందానికి లోబడిపోయింది. ఇంత పాతివ్రత్యంలో ఉండి కూడా తన భర్తే అనుకుంటుంది, సంభాషించేస్తుంది. ఎక్కడ అనుమానం రాలేదు. అంటే ఒక ఆశ్చర్యం నువ్వు ఊహించింది అయినప్పుడు ఏమవుతుంది, అతిగా బాధకి లోనైపోయినా సరే మనం కొన్ని కొన్ని గమనించాం, కొన్ని కొన్ని విస్మరిస్తూ ఉంటాం. అతిగా ఆనందానికి లోపడిన కొన్ని కొన్ని విస్మరించటం అన్నది సర్వసాధారణము. సమాధానంగా శ్రీ భగవాన్ ఉవాచ యథాహం రణభూమౌ చ జగామ సమరప్రియః కోలాహలో మహాన్ జాతః ప్రవృత్తో భూన్మహారణః. యుద్ధంలో జరిగిన సమరభూమిలో నేను వెళ్ళిన తర్వాత ఆ కోలాహలంగా ఉన్నది. అక్కడ మహాభయంకరమైన యుద్ధం ప్రారంభమైందంటే ఈ విజయం అన్నది తేలిగ్గా వచ్చింది కాదు. అక్కడ చాలా గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. దేవదానవ వయోర్యుద్ధం సంబభూవ జయేషినోః దైత్యాః పరాజితాస్తత్ర నిర్జరేర్బలగర్వితేః. విజయాకాంక్షతో ఉభయులు యుద్ధం చేస్తున్నారు. ఇటు దేవతలు దానవులు యుద్ధంలో కోలాహలంగా ఉన్నది. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ బలాన్ని వాళ్ళ దర్పాన్ని ఇవన్నీ ప్రయోగించుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవతలు దైత్యుల్ని పరాజితుల్ని చేసేశారు. తదాహం సమరం తత్రాకర్ష దైవేర్ బలోత్కటేః పరాజితాశ్చ తే దేవాః శంకరం శరణం యయుః. అప్పుడు బలవంతులైన దేవతలతో యుద్ధం చేస్తూ చేస్తూ అప్పుడు నేను వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు దేవతలు ఓడిపోయారు. దాంతో వీళ్ళందరూ వెళ్ళి శంకరుణ్ణి శరణు వేడుకున్నారు. రుద్రోపి తత్సహాయాత్త మా జగామారణం ప్రతి తేనాహం వే చిరం కాలమయోత్సం బలదర్పితః. రుద్రుడు సహాయంతో యుద్ధభూమికి మళ్ళీ వచ్చారు దేవతలందరూ కూడా. నేను నా బలంతో అన్ని విద్యలు అక్కడ ప్రదర్శించి చాలా కాలం దాకా నేను యుద్ధం చేశాను, దీర్ఘకాలం దాకా. ఆవయోః సమరః కాంతే పూర్ణమబ్ధం బభూవః నాశో బభూవ సర్వేషామసురాణాం చ కామిని. ఇలా చాలా కాలం యుద్ధం చేసిన తర్వాత ప్రియ ఇలా ఇరుపక్షాలు కూడా వర్షప్రాయంగా యుద్ధం జరిగింది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలన్నవి ఇవన్నీ ప్రయోగాలను వర్షంలాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా గడిచిపోయిన తర్వాత అసురుల యొక్క వినాశం జరిగిపోతూ ఉంది. ప్రీతిం చ కారయామాస బ్రహ్మా చ స్వయమావయోః దేవానామధికారశ్చ ప్రదత్త బ్రహ్మశాసనాత్ మాయాగతం స్వభవనం శివలోకం శివో గతః సర్వస్వార్థాయమతీవాప దూరీభూతో ఉపద్రవః. ఇలా అప్పుడు స్వయంగా బ్రహ్మ మా ఇద్దరి ప్రీతి కోసం అయితే ఆయన చెప్పగా నేను దేవతలకు అధికారాన్ని వాళ్ళకి ఇచ్చేశాను. అంటే అక్కడ జరగనివన్నీ జరిగినట్టుగా చెప్పేస్తున్నాడు. అంటే ఇక్కడ మాయా రూపాన్ని ధరించడమే కాకుండా అబద్ధం కూడా చెప్పాడు. అంటే కొన్ని కొన్ని ఎలా అయితే అబద్ధాలు చెప్పటం అంటే ఇక్కడ దేవకార్యానికి కాబట్టి పరమాత్మ అయితే అబద్ధాలు చెప్పచ్చు, మనం చెప్పకూడదా అంటే ప్రతిదానికి ఇక్కడ పరమాత్మ అయినా సరే కర్మానికి ఏ కర్మ అయితే చేస్తున్నావో దానికి తగ్గట్టుగా నీకు ప్రతిఫలం వస్తుంది. అందుకే ఇక్కడ ఈ అధ్యాయం చెప్పేటప్పుడే తులసి యొక్క శీలహరణతో పాటు మళ్ళీ తులసి యొక్క శాపం కూడా విష్ణువుకి లభించింది. నువ్వు ఏది చేస్తే అదే నీకు లభిస్తుంది. అది పరమాత్మ అయినా ఏదైనా దేవత అయినా ఏదైనా సరే కర్మే ఆధారము సృష్టికి. అందుకని ఇక్కడ
బ్రహ్మ చెప్పేసరికి నేను ఆ పరమేశ్వరుడు ప్రీతి కోసం ఏదైతే చెప్పాడో వెంటనే ఆయన చెప్పిన దానికి నేను వెంటనే దేవతలకు అధికారాన్ని వాళ్ళవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేశాను. అంటే యుద్ధం విజయం అయిపోయింది, నేను చేయాల్సింది చేశాను, ఇంకా తీవ్రంగా వెళ్ళిపోతుందని చెప్పేసరికి బ్రహ్మ చెప్పగా దేవతలకు రాజ్యాన్ని దేవతలకు అధికారాన్ని వాడికి నేను అప్పగిచ్చేశాను. మయా గతం స్వభవనం శివలోకం శివోగతః సర్వస్వస్థ మతీవాప దూరిభూతో ఉపద్రవ. ఇలా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ధామానికి వాళ్ళు, మన ధామానికి నేనన్నట్టుగా తిరిగి వచ్చేసాం. ఇలా ఉపద్రవాలన్నీ శాంతించాయి, లేకపోతే ఇంకా ఇంకా ఉపద్రవాలు వచ్చేసేవి. అవన్నీ సమసిపోయాయి, అందరికీ సుఖాలే లభించాయి. శివుడు శివలోకానికి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడికి వచ్చేసాను. సనత్కుమార ఉవాచ ఇత్యుక్త్వా జగతాన్నాథః శయనం చ చకారః రేమే రమాపతిస్తత్ర రమయా సా తథా ముధా सा साध्वी सुखसम्भावाकर्षणस्य व्यतिक्रमात् सर्ववितर्कयामासा तत्त्वा मे वेत्युवाच सा. సనత్ కుమారుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఇలా ఆ యుద్ధం ఇలా జరిగిందని చెప్పి జగత్పతి అయిన ఆ విష్ణు రమానాథుడు ఆవిడతో అంటే ఈవిడ చర్చలన్నీ జరిగిపోయిన తర్వాత ఆవిడకి ఇంకా నమ్మకం కుదిరింది, ఆనందంలో ఉంది. తన భర్త తనకి వచ్చేసాడు, వస్తాడో రాడో, పరమేశ్వరుడితో యుద్ధంకి వెళ్ళాక రావటం అన్నది కుదరదు, అయినా తన భర్త వచ్చాడన్న ఆనందంలో ఉంది. ఆ యుద్ధం ఒక గాథంతా విన్న తర్వాత ఆవిడ చక్కగా ఆయనతో సమయాన్ని గడిపింది. సాధ్వీమణి ఆయనతో సుఖంగా ఉండి ఆకర్షింపబడుతుంది ఆ రూపానికి. అయితే ఇలా ఆకర్షింపబడి సుఖంగా సమయం గడిపిన తర్వాత ఆవిడికి అనుమానం మొదలై, ఎందుకంటే తన భర్త ఇలా వ్యవహరించాడు, ఇలా మాట్లాడాడు, ఆ భేదం కనిపించేసరికి అవన్నీ విన్న తర్వాత అప్పుడు ఆవిడ అడిగింది, అసలు నువ్వు ఎవరు అంటే. ఆయన పట్ల అంత సాధ్వి అయినప్పుడు కూడా సుఖంగా సామర్థ్యంగా అన్ని చర్చలు అయిపోయిన తర్వాత ఆవిడకి ఇంకా ఇంకా ఆకర్షణీయంగా అనిపిస్తున్నాడు. ఇవి సాధారణంగా అవేవి కావు, అందుకని ఎక్కడో ఏదో తేడాగా ఉందని అప్పుడు అనిపించింది, అందుకని నువ్వు ఎవరు అని అడిగింది. తులస్యువాచ को वा त्वं वद मामाशु भुक्ताहं मायया त्वया दूरीकृतं मत्सती वमता त्वां वेशाप्याम्यहं. తులసి ఆ విష్ణుతోంది, దుష్టుడా, మాయతో నన్ను అనుభవించిన వాడికి అసలు నువ్వెవరు, త్వరగా చెప్పు. నువ్వు నా పాతివ్రత్యాన్ని సతిత్వాన్ని నాశనం చేసేసావు కనుక నేను ఇప్పుడే నీకు శాపం ఇస్తున్నాను. సనత్కుమార ఉవాచ తులసీవచనం శ్రుత్వా హరిః శాపభయేన చ దదార లీలయా బ్రహ్మన్ స్వామూర్తిం సుమనోహరం. తద్దృష్ట్వా తులసీరూపం జ్ఞాత్వా విష్ణుం తు చిత్నతః పాతివ్రత్యా పరిత్యాగాత్ క్రుద్ధా సా తమువాచః. సనత్ కుమారులు మళ్ళీ ఇలా చెప్తున్నారు. తులసి యొక్క ఈ మాటలు విని విష్ణు శాపం యొక్క భయంతో లీలాపూర్వకంగా అత్యంత మధురమైన మనోహరమైన మూర్తి తనది ధరించి తనకి చూపించాడు. అంటే ఎప్పుడు ఆ విష్ణువుకి భయం వేస్తుందా అంటే పరమాత్మ భయపడిపోతాడా అంటే, ఏ పాతివ్రత్య ధర్మం వల్ల అయితే పంచభూతాలతో కూడుకున్న, పంచభూతాలు పరమాత్మే అంటాము, అవి కూడా సూర్యుడు యొక్క వేడి కూడా ఆ పతివ్రత ఎక్కడైతే వెళుతుందో ఆ వేడి తాపాన్ని తగ్గించుకుంటాడు, గాలి వీచే తీవ్రత తగ్గించుకుంటుంది, భూమి తన స్పర్శ ద్వారా కూడా ఆవిడికి ఎక్కడ ఏమన్నా బాధ కలిగితే మళ్ళీ ఏమంటుందో శపిస్తుందో అని మృదువుగా తయారవుతుంది. ఇలా అన్నీ తనకి అనుకూలంగా ఉంటాయి. అంటే ఆవిడ ఏదన్నా అంటే అది అయిపోయి తీరుతుంది, అందుకని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు తులసి శాపం ఇస్తుందని వచ్చేటప్పుడు తెలీదా, ఇప్పుడు ఇదేమన్నా కొత్తగా జరుగుతుందా, ఇంతకుముందు జలంధర విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే ఇక్కడ లీలగా చెప్పేది ఏంటి అంటే, ఒక కార్యం ఇక్కడ విష్ణు అని చెప్పటం కాదు, మనం ఏదన్నా ఒక దానికి పూనుకున్నప్పుడు ఆ కార్యం చేసేస్తే ఇది సఫలం అయిపోతుంది కదా అని కొన్ని కొన్ని చేసేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అర్రే అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే, చేస్తే ఇప్పుడు ఇది వచ్చేస్తుంది అని భయం అప్పుడు మొదలవుతుంది, చేసినప్పుడు ఉండదు, చెయ్యాలనుకున్నప్పుడు ఉండదు. ఈ గుణాలొక్క
గతి ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఏంటని చెప్పటానికే లీలగా ఇవన్నీ కథల రూపంలో మనకి సులభతరంగా అందించారు. అంతేగాని మనలాంటి వికారాలు పరమాత్మకి లేవు. ఆకారమే లేనివాడు మళ్ళీ ఒక రూపంలో వస్తున్నాడు, వ్యక్తమవుతున్నాడు, కానీ మళ్ళీ ఇద్దరు సమానం అనుకుంటే కుదరదు. అందుకని లీలాపూర్వకంగా అక్కడ ఆయన మనోహరమైన మూర్తిని ధరించి ఆవిడికి దర్శనమిచ్చాడు. ఆ రూపాన్ని చూడగానే విష్ణువు అని అర్థమైపోయింది. తన పాతివ్రత్య ధర్మానికి భంగం కలిగిపోయిన కారణంగా కోపంతో ఉంది తులసి. ఆ కోపంలో విష్ణుతో మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. తులస్యువాచ హే విష్ణు తే దయా నాస్తి పాషాణ సదృశం మనః పతిధర్మస్య భంగేన మమ స్వామి హతః ఖలు. తులసి ఆయనతో, "ఓ విష్ణు, నీ మనస్సు నిజంగే పాషాణం అంటే రాయి లాంటిది, అంత కఠినమైనది. నా పాతివ్రత్య ధర్మాన్ని ఎలా నువ్వు భంగం కలిగేలాగా చెయ్యగలిగావు? నీకు దయన్నా లేదా? అంత పాషాణంగా రాయిలాగా ఉన్నావు కాబట్టే నీకు దయ కలగలేదు. ఈ కారణం చేతనే నువ్వు నా పాతివ్రత్య ధర్మానికి భంగం కలిగావు. నా స్వామి మరణానికి కారణమయ్యావు." ఎందుకంటే ఇది తొలగితే అక్కడ మరణిస్తాడని కూడా తెలిసిపోయింది ఆవిడికి. పాషాణసదృశస్త్వాం చ దయాహీనో యతః కలహ తస్మాత్ పాషాణరూపస్త్వం మచ్చాపేన భవాధునా. అంటే ఇంత కాఠిన్యంగా ఉండి నా పాతివ్రత్య ధర్మానికి విఘ్నం కలిగేలాగా మాయతో వచ్చి నన్ను ఇలా చేశావు కాబట్టి నువ్వు ఆ పాషాణంలాగా అంటే ఒక రాయిలాగే తయారవుతావు. నీకు దయ లేదు, నీకు నిర్దయుడివి. అందుకని నా శాపం ద్వారా ఇప్పుడే నువ్వు ఒక పాషాణంలాగా ఒక రాయిలాగా అయిపోతావు. ఏ వదంతి దయా సింధుం త్వాం భ్రాంతాస్తేన సంశయ భక్తో వినా పరాధేన పరాధే చ కథం హతః. అంటే ఎవరైతే దయ లేకుండా నిన్న అసలు దయాసాగరుడని కరుణాసాగరుడని భ్రమలో అంటున్నారు, వాళ్ళు భ్రమలో ఉన్నారు. నీకు అసలు దయే లేదు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అపరాధం లేని వాళ్ళకు కూడా నువ్వు ఇలాగా వాళ్ళకి విఘ్నం కలిగేలా వ్రతభంగం కలిగేలాగా చేస్తున్నావు. నా వ్రతభంగం కలగటం ద్వారా మళ్ళీ నా భర్త కూడా మరణించాడు. దీనికి నువ్వే కారణమయ్యావు. సనత్కుమార ఉవాచ ఇత్యుక్త్వా తులసి సా వై శంఖచూడప్రియా సతీ వృషాం రురోధ శోకార్త విలలాప వృషాం ముహుః. సనత్కుమార్ గారు మళ్ళీ వ్యాసుల వారితో ఇలా చెప్తున్నారు. ఇలా చెప్పి శంఖచూడు యొక్క ప్రియమైన భార్య అయిన తులసి ఆ బాధలో ఏడుస్తూనే ఉంది, ఇంకా ఇంకా విలపిస్తూనే ఉన్నది. అక్కడ భర్త మరణించాడు, తన ధర్మాన్ని తను ఉల్లంఘించేసింది, దీని కారణంగానే మరణించాడని ఇంకా బాధగా ఉంది. తతస్తాం రూధతిం దృష్ట్వా సా విష్ణు పరమేశ్వర సస్మార శంకరం దేవం ఏన సమ్మోహితం జగత్. ఇక్కడ ఏడుస్తూ ఏడుస్తూనే ఆ విష్ణువుని చూస్తూ ఇలా మళ్ళీ పరమేశ్వరుని స్మరించింది. అంటే సంసారాన్ని మోహింపజేయటానికి, దాన్ని మళ్ళీ భక్తవత్సలుడైన ఆ శోక సముద్రాన్ని నుంచి కూడా తొలగించగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. అందుకుని ఆ శంకరుణ్ణి ఆవిడ మనసారా ఒక్కసారి ఆ ఏడుపు విలపిస్తూనే ఆయన్ని స్మరించింది. తతః ప్రాదుర్బభూవ శంకరో భక్తవత్సలః హరేణ ప్రణతాశ్చాసీత్ సున్నతు వినయేన సహ. ఆ భక్తవత్సలుడు భక్తితో ఎవరైతే అంటే అంత భక్తితో పిలవగలిగింది ఇక్కడ. అంటే కొన్ని కొన్ని కారణాలు లీలగా చెప్పేది. ఇప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ ఏడుపులోంచి శంకరుని స్మరించింది. ఈ స్మరణ ఏదో అక్కడ తన భర్తను చూడగానే ఎందుకు రాలేదు, అప్పుడు వచ్చుంటే ధర్మం తప్పేది కాదేమో. మనకి అతిగా ఆనందంగా ఉన్నవాడు పక్కింటోడికి ఎదురింటోడికి వీళ్ళకి వీళ్ళకి చెప్తాను తప్పితే నిజంగా ఆ పరమాత్మకు ఒక్కసారి స్మరించిన ఆయన నీ వల్ల నాకు ఈ ఆనందం వచ్చిందని చెప్తున్నామా? బాధ ఎక్కువ వచ్చినప్పుడు గుడికి వెళ్ళిపోతూ ఉంటాం, బాధ ఎక్కువ వచ్చినప్పుడు పరమాత్మ, మనల్ని ఎవరో బాగా మోసం చేసినప్పుడు పరమాత్మ గుర్తొస్తాడు. నిజంగా మామూలుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా గుడికి వెళ్ళో లేకపోతే పరమాత్మ చింతలో సమయాన్ని గడుపుతూ ఉన్నారంటే మాకు అట్లాంటి కష్టాలు లేవు, పాపం వీళ్ళకి ఏం కష్టం వచ్చిందో అనుకునే స్థితికి దిగజారిపోయాము. అంటే నువ్వు కష్టాల్లో ఉంటే స్మరించుకోవటానికి పరమాత్మ. డబ్బు కావాలన్నప్పుడు వడ్డీవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళటమా పరమాత్మ దగ్గరికి? అదా పరమాత్మ తత్వం, అదా మనం అర్థం చేసుకోవాల్సింది.
ఇక్కడ ఏది ఉన్నా పరమాత్మను స్మరిస్తూ ఉండగలిగితే లీల ఒక్కొక్క దాంట్లో నిజంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా అంతర్లీనంగా మనకి జ్ఞానబోధ జరుగుతూనే ఉంటుంది. ఈ స్మరణ అన్నప్పుడు ఆ సంతోషంలో వచ్చుంటే ఈ అపరాధం జరిగేది కాదేమో. కానీ ఇప్పుడు బాధలోంచి వచ్చింది. ఇప్పుడు బాధలోంచి వచ్చినా సరే అంతలా త్రికరణ శుద్ధిగా వచ్చేసరికి భక్తవాత్సలుడు భక్తుల మీద వాత్సల్యం ఎప్పుడూ ఉంటుంది. అక్కడ ప్రకటింపబడ్డాడు. విష్ణు కూడా ఆ పరమేశ్వరుడికి నమస్కరించాడు వినయంగా. అక్కడ మళ్ళీ ఆయన్ని స్తుతిస్తూ శోకాకులం హరిం దృష్ట్వా విలపంతిం చ తత్ప్రియాం నయేన బోధయామాస తం తాం కృపణవత్సలాం. విష్ణు ఇక్కడ శోకంలో ఉన్న శంఖచూడ్ యొక్క భార్య అలా విలపిస్తూ ఉంటే ఆ శంకరుడు విష్ణు ఇక్కడ ఇద్దరు కూడా అలా చూస్తూ, అంటే దీనికి కారణం ఎవరు? ఆ తొలగించే మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ దానికి కారణం పరమాత్మ అన్నట్టుగానే మనకి ప్రతి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్నిటికీ ఆధారమైన వాడు కదా, ఆయన తప్పితే ఎవరు చేస్తారు? నాకు ఇచ్చింది కష్టం ఆయనే అనుకుంటాం. సుఖం ఏదైనా వచ్చిందంటే నేను ఇలా కష్టపడ్డాను కాబట్టి నాకు ఇది వచ్చింది అనుకుంటాం. అంటే క్రెడిట్ నీకు. ఇంకేదన్నా జరిగింది అంటే అది పరమాత్మ లెక్కలోకి వేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఏది జరిగినా కూడా అంతర్లీనంగా ఏదో ఒకటి నీకు భావన మాత్రంతో చేసావు, మానసికంగా చేసావు, శారీరకంగా చేసావు, వాక్కుతో చేసావు, ఎక్కడో ఒక్కడ ఆ వికారానికి కారణమయ్యేలాగా ఒక్కటి నువ్వు చేసావు. దాని ప్రభావంతో ఒకటికొకటి అన్నట్టుగా కొన్ని కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. అక్కడ శోకంలో ఉన్న ఆ శంఖచూడ్ యొక్క భార్య ఆ విలపం నుంచి బయటికి రావటానికి బోధ చేస్తున్నాడు ఆ దుఃఖంలోంచి. శంకర ఉవాచ మారోదిస్తులసిం త్వం హి భుక్తే కర్మఫలం జనః సుఖదుఃఖాధో న కోయాప్స్యతి సంసారే కర్మసాగరే. ఆ పరమేశ్వరుడు తులసితో ఇలా చెప్తున్నాడు, తులసి ఏడవకు. ఏ వ్యక్తికైనా సరే కర్మలొక్క ప్రతిఫలాన్ని స్వీకరించవలసిందే. ఒక కర్మ అంటూ చేశాక దాని ప్రతిఫలం అంటే నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, అది తప్పకుండా మనకి వస్తుంది. అందుకని ఈ కర్మసాగరం అన్న సంసారంలో సుఖం కానీ దుఃఖం కానీ ఎవ్వరూ ఇచ్చేవాళ్ళు కదా, మనం చేసుకున్న కర్మలు బట్టి అవి మనకి వస్తూ ఉంటాయి. పక్షపాతం చూపించని వాడు అందరి మీద ఒకేలాగా కరుణాసాగరాన్ని ప్రసరింపచేసే ఆ పరమాత్మ నీకు కష్టం ఇచ్చి నాకు సుఖం ఇస్తాడా, లేక నాకు కష్టం ఇచ్చి నీకు సుఖం ఇస్తాడా? ఈ రెండు ఆయన ఇవ్వట్లేదు. కాకపోతే సాక్షిభూతుడిగా నువ్వు ఎవరు చేసింది వాళ్ళకి. ఇప్పుడు నేను ఇద్దరు అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసుకున్నాం, చేసుకున్న తర్వాత ఇద్దరికి జీతం 100 రూపాయలే వస్తుంది రోజుకి. అయితే అందులో 50 నాకు ఖర్చులకని పెట్టుకుని అవి 50 నేను రోజు తీసుకెళ్ళి అందులో జమ చేసుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుంది, నాయి కాస్త కనపడుతూ ఉంటాయి. అలాగే నేను 50 వేసి మళ్ళీ రెండో రోజు ఆ 50 తీసేస్తూ ఉంటే 50 ఉంటుంది ఎప్పటికీ, ఎందుకంటే వేస్తున్నాను తీస్తున్నాను వేస్తున్నాను తీస్తున్నాను. ఇంకొకడు ఆ 100లోంచి 90 తన దగ్గర పెట్టుకుని ఆ 10 రూపాయలే వేసుకుంటూ వెళ్తున్నాడు. రోజు 10 10 10 10 వేసుకుంటూనే వెళ్తున్నాడు కానీ అందులోంచి తీయట్లేదు. అప్పుడు అది ఏంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే వేస్తున్నాడు కానీ రోజు వేస్తున్నాడు, మళ్ళీ తీయట్లేదు అందులోంచి. నేను 50 వేసేస్తున్నాను, మళ్ళీ తీసేస్తున్నాను, రెండో రోజు మళ్ళీ వేస్తున్నాను తీస్తున్నాను, 50 ఉంటుంది అంతే అక్కడ. అలాగే కర్మ మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఈ మంచి చేసుకునే క్రమంలో ఆ చెడు అన్నది నీకు తొలగిపోతుంటుంది. ఎందుకు? కర్మని కర్మ ద్వారానే తొలగించుకోగలవు. చేసేది అస్తవ్యస్తంగా చేస్తూ దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నం కూడా నేను చెయ్యకుండా ఉండి, ఎందుకు మాసానికి ఇలా అని అలా అని కొన్ని క్రతువులు చెప్పి జన్మ జన్మాంతరం నుంచి చేసినవన్నీ కూడా తొలగిపోతాయంటే ఇంకా చేయకుండా ఉండమని కదా అర్థం. అన్నీ తొలగించేసుకుని మళ్ళీ నేను ఫ్రెష్గా అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టు మళ్ళీ పాపాలు చేసుకుంటూ పోతే ఏ జన్మకి కరిగాను నాది? కానీ ఈ సంసారం అన్న సాగరంలో కర్మకి ప్రతిఫలం లభిస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. దీని ద్వారానే మళ్ళీ నువ్వు సుఖం కానీ దుఃఖం కానీ మళ్ళీ నువ్వు పెంచుకునే భావన బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళాము, యాక్సిడెంట్ అయ్యింది, ఇద్దరికి కాళ్ళకే దెబ్బ తగిలింది. అయితే నేను అమ్మయ్య పర్వాలేదు దెబ్బే తగిలింది, కాలైతే ఉంది, నేను కూడా బ్రతికే ఉన్నాను ఆనందపడతాను. అసలు మేము వెళ్ళిన కారుకే ఎందుకు యాక్సిడెంట్ అయ్యారు, బోల్డ్ వెళ్తున్నాయి వాళ్ళు ఎవ్వరికీ అవ్వలేదు, మాకే అయింది మాకే అయింది మాకే అయింది, ఇలాంటి వాడికి ఎలా ఉంటుంది?
అంటే నీకున్నది నువ్వు గుర్తించట్లేదు. కాళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నాకు దెబ్బే తగిలింది. కొన్ని రోజులకి తగ్గిపోతుంది. ఉన్నదాన్ని గుర్తించుకోవటం, భావన మాత్రం చేత ఎందుకు నీకు ఫలితాలు మారిపోతున్నాయి. క్రతువు అదే చేస్తున్నావు. అందుకే భోగాలు కానీ ఏదైనా సరే ప్రతిఫలం రూపంలో నువ్వు చేసిన కర్మకే లభిస్తుంది అన్న నీతి ఆవిడికి చెప్తున్నాడు. అంటే బాధలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకే ఎందుకు వచ్చింది అనుకుంటా. ఇది నాకే ఎందుకు వచ్చిందన్న దాంట్లోంచి ఏమవుతుంది, వాడికి ఎందుకు రాలేదు అంటాం. వాడికన్నా నేను ఎక్కువ వ్రతాలు చేశాను కదా, వాడికన్నా నేను ఎక్కువ దాన ధర్మాలు చేశాను కదా, కానీ వాడు నీకులాగా పాపాలు చేసి ఉండకపోవచ్చు కదా. మానసికంగా వాడు ఎప్పుడు ఎవరిని దూషించకుండా ఉండుండొచ్చు కదా. శారీరకంగా కూడా ఏది చేసినా పరమాత్మకి సమర్పణ భావంతో వాడు స్వల్పంగా చేసినా చేసి ఉండొచ్చు కదా. ఇవి కనిపించవు మనకి. దాని కారణంగానే ప్రతిఫలాలు మనం అనుభవిస్తూ ఉంటాము. పరమాత్మ ఇచ్చేవాడు కాదు, తీసేవాడు కాదు. నువ్వు కర్మలు చేసుకోవటానికి ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటావు, సద్వినియోగం చేసుకుంటావు, నీకే వదిలేసాడు. అయితే నాకు కొన్ని కొన్ని చేత కానప్పుడు నేను ఎలా అయితే ఒక విద్య నేర్చుకోవటానికి ఒక గురువుని పట్టుకుంటానో, అలాగే నాకు ఇది అర్థం కావట్లేదన్నా కూడా నేను ఆ పరమాత్మను అట్లా పట్టుకుంటూ ఉంటే జ్ఞానం వస్తుంది. అజ్ఞానం తొలగే అవకాశం ఉంటుంది. మళ్ళీ కర్మ ద్వారానే. అంతేగాని సినిమాల్లో చూపించినట్టుగా వెంటనే నీకు 10 బంగళాలు ఇచ్చేసి 10 కార్లు ఇచ్చేసి నువ్వు రేపొద్దున హరిశ్చంద్రుడివేం అయిపోవు. క్రమేణా క్రమేణా మార్పు వస్తుంది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 41 చాప్టర్లో 40 శ్లోకాస్ సంపూర్ణం.